బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆయనకి ధ్యానంలో డుంటి గణపతిలోంచి ఒక పసిపిల్లవాడు కిందికి దిగి పాకుతూ వచ్చి తన తొడ ఎక్కి కూర్చొని తన గడ్డం పట్టుకుంటున్నట్టు కనపడింది. ఆయన వెంటనే ఎవరు ఈ పిల్లవాడు నా తొడ మీద కూర్చున్నాడని ఒక్కసారి ధ్యానంలోంచి బహిర్ముఖులై తన తొడ మీద చూసుకున్నారు. పిల్లవాడు లేడు. గణపతి వంక చూశారు, గణపతి అలాగే ఉన్నారు. అచ్చు పిల్లవాడు వచ్చినట్లు అనిపించింది అని ఒక్క క్షణం ఆలోచించారు. బహుశः నాకు పుత్ర సంతానం కలిగి ఉంటుంది, ఎవరో కారణ జన్ముడు జన్మించాడు, విఘ్నేశ్వర ప్రసాదంగా నా ఇష్టదైవమైనటువంటి డుంటి గణపతి యొక్క అనుగ్రహంతో పిల్లవాడు జన్మించాడు, నేను ఆ పిల్లవాడికి గణపతి పేరే ఉంచుకుంటానని నాకు జాతాశౌచం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదని ఆయన బయలుదేరి మెల్లగా ఆయన అత్తవారింటికి చేరుకున్నాడు. భార్య సంతోషంగా మిరిసిపోతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి చేతుల్లో పెట్టింది. ఈ పిల్లవాడు ఫలానా సమయంలో పుట్టాడా అని అడిగారు ఆయన. తనకి కార్తీక బహుళ అష్టమి నాడు ఏ సమయానికి డుంటి గణపతిలోంచి పిల్లవాడు కిందికి దిగి పాకుతూ వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టుగా దర్శనమైందో ఆ సమయాన్ని చెప్పి అడిగారు. ఆవిడంది, అదే వీడు పుట్టినటువంటి సమయం, అప్పుడే పుట్టాడు. చాలా సంతోషించారు. ఆమెకి సూర్యనారాయణమూర్తి ఇష్టదైవం, ఆయనకి విఘ్నేశ్వరుడు ఇష్టదైవం. అందుకని ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. ఇద్దరికి అంటే మగపిల్లవానికి పెట్టేటప్పుడు సరి సంఖ్యతో ఉండాలి, అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచారు. శాస్త్రి అంటే శాస్త్రం ఎరిగినవాడు అని. శాస్త్రం ఎరిగిన వాడిని శాస్త్రి గారు అని పిలుస్తారు. నాకెందుకులేండి. కాబట్టి ఆయన అటువంటి శాస్త్రపారంగతుడు కావాలి అని చెప్పి పాపం తండ్రి గారి కోరిక, అందుకని సూర్య గణపతి శాస్త్రి అని పేరు ఉంచాడు. కానీ ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయన పేరు ఎక్కడ చెప్పుకున్నా వాసిష్ఠ గణపతి అని చెప్పేవాడు. అందుకే సూర్య గణపతి శాస్త్రి అన్న పేరు మీకు ఎక్కడ కావ్యకంఠ గణపతి ముని పేరులో కనపడదు. వాసిష్ఠ గణపతి అంటారు. అది ఋషి సంప్రదాయం. ఆయన ఋషి సంప్రదాయాన్ని తీసుకుని గణపతి ముని ఏం చేశారంటే, ఆయన యొక్క గోత్రం త్రయారుషేయం, కౌండిన్య మైత్రావరుణ వాసిష్ఠ త్రయారుషేయ ప్రవరాన్విత అని. అందులో ఋషి సంప్రదాయంలో ఆ గోత్రంలో ఉన్నటువంటి ఋషుల్లో చిట్ట చివరి ఋషిని తీసుకుని ఆ ఋషి పేరు ఇంటి పేరుగా ఉంచుకున్నాడు ఆయన. అది ఋషి సంప్రదాయం అంటారు, అదేం దోషం కాదు. కాబట్టి వాసిష్ఠ గణపతి అని వచ్చింది. తండ్రి తనకి డుంటి గణపతి మీద ఉన్నటువంటి భక్తి చేత కొడుకుని ఎప్పుడూ కూడా గణపతి 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 అని పిలిచేవారు. ఎప్పుడూ గణపతి అని పిలవడమే తప్ప సూర్య అని ఆయన్ని పిలిచింది లేదు. అందుకని ఆయన పేరులో లౌకిక నామంలో సూర్య ఉన్నా ఆ సూర్య శబ్దం మరుగున పడిపోయింది. సూర్యుడు మరుగున పడి గణపతి ప్రకాశించారు అని వాసిష్ఠ గణపతి అయ్యారు. ఆయన ముని, ఎప్పుడూ తపస్సే. అసలు ఆయనకున్నంత ఇష్టం తపస్సు మీద ఇంకా దేని మీద ఉండదు. ఏదైనా క్షేత్రానికి వెడితే ఓ పాడుపడిపోయిన దేవాలయం చీకటిగా ఉండి డొంకలతో ఉన్న చూసుకుని అందులో తపస్సు చేసేవారు ఆయన. అంత తపస్సు ప్రీతి కలిగిన వారు కాబట్టి, మననశీలి కాబట్టి ఆయనకి ముని అన్న పేరు వచ్చింది. అందుకని గణపతి ముని అయ్యారు. దానికి తోడు ఆయన్ని ఇవన్నీ పక్కకెడిపోయి ఓ కొత్త పేరు వచ్చింది ఆయనకి, నాయన అని. ఎవరైనా నాయన భగవాన్ రమణులు పెట్టారు ఆయనకి. ఆయన పేరేమిటో కూడా కనుక్కోకుండా భగవాన్ రమణులు ఆయన్ని నాయన అని నోరు విప్పి ఆయనతో మాట్లాడారు. మొట్టమొదటిసారి మాట్లాడారు రమణ మహర్షి తన జీవితంలో. ఆయన నోరు విప్పి మాట్లాడినప్పుడు నాయనా అని పిలిచారు కాబట్టి ఆయనకి నాయన అన్న పేరు ఉండిపోయింది. ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడవుతాడని తల్లిదండ్రులు కలలు కన్నారు. అంటే నేను మళ్ళీ పసిపిల్లవాడి స్థాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. కానీ ఆ పిల్లవాడు పరమ మౌనంగా ఉండేవాడు, ఎవరితో ఆడుకునేవాడు కాదు, ఏమీ ప్రతిస్పందన ఉండేది కాదు, ఒక్క విషయం వంట పట్టేది కాదు. తండ్రి తల్లి దిగులు పెట్టుకున్నారు. ఊళ్ళో వాళ్ళు బంధుజనం అందరూ కూడా హేళన చేయడం మొదలుపెట్టారు. ఈవిడ సూర్యోపాసన చేసింది, హిరణ్మయీ శక్తి కనపడిందన్నారు.
ఆయనకి డుంటి గణపతిలోంచి పిల్లవాడు వచ్చి తొడ మీద కూర్చున్నట్టు కనపడ్డాడన్నారు. వీడు చూస్తే ఇంత బలహీనుడు, అనారోగ్యం, మూర్ఛ, ప్లీహ వ్యాధి, ఇన్ని వ్యాధులతో కొడుకుని ఏమీ మాట్లాడకుండా జడుడులా ఉన్న పిల్లవాడు పుట్టాడని అందరూ నవ్వుతున్నారు. పిల్లవాడికి 6వ ఏడు వచ్చింది. తండ్రి ఆయుర్వేద శాస్త్రంలో ప్రకాండు. ఆయన ఆలోచించాడు, కడుపున పుట్టిన కొడుకు కదా అని ఆ చికిత్స చేయలేకపోయాడు అంతకాలం. ఇక ఆలోచించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి నేను ఈ చికిత్స చేస్తాను పిల్లవాడికని అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు. కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా భయంగా ఉంటాయి, ఎందుకంటే తెలిసి తెలియక ఎవరెక్కడ చేస్తారో అని భయం. కాబట్టి అగ్ని సంబంధమైన చికిత్స ఒకటి చేశాడు ఆ పిల్లవాడికి. అది చేసి చెయ్యగానే పెద్ద ప్రవాహానికి అడ్డు తీసేసినట్టుగా వచ్చేసింది ఆయనలో శక్తి. వచ్చేసి విశేషంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అపారమైనటువంటి కవితాధార. చాలా చిన్న వయస్సులో 7-8 సంవత్సరాలు వచ్చేటప్పటికే సంస్కృత భాష కరతలామలకమైంది. ఆయన 10వ ఏటలోనే పాండవ ధార్తరాష్ట్ర సంభవము అనబడేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ పిల్లవాడు ఎన్ని మంత్రాలు తండ్రి దగ్గర ఉపదేశం పొందాడు. తల్లిగారి దగ్గర సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన, భక్తి అంతటినీ పుణికి పుచ్చుకున్నాడు. అన్నిటినీ మించి అంత చిన్న పిల్లవాడిని పంచాంగం ఎలా గుణిస్తారో నేర్పడానికి తండ్రి పంపించాడు. 4 రోజులు వెళ్ళి పంచాంగం ఎలా గుణిస్తారో నేర్చేసుకుని పంచాంగం మీద కాల గణనానికి సంబంధించిన శాస్త్రం చదివి పంచాంగ గణనం చేసే శాస్త్రి గారికి ఇలా చేస్తే బాగుంటుందనో కొత్త పద్ధతిని నేర్పాడు ఆయన. అంతటి ఏకసంతాగ్రాహి. దానికి తోడు అపారమైనటువంటి శారదా కటాక్షం. దేని మీదైనా సరే ఆయన ఆసువుగా అద్భుతమైనటువంటి సంస్కృత శ్లోకాల్ని అసలు అదొక పెద్ద వర్షమే అలా వర్షించేవారు. దానికి తోడు జ్యోతిష శాస్త్రమనందు ప్రకాండు. అంత గొప్ప శక్తిని పొందాడు. ఆయనకి ఒక చెల్లెలు అన్నపూర్ణ, ఓ తమ్ముడు శివరామశాస్త్రి పుట్టారు. పుట్టిన తరువాత కొంతకాలానికి ఈవిడ విశాలాక్ష మహాతల్లి నరసమాంబ గారు తల్లిగారు మళ్ళీ గర్భం ధరించారు. లోపల కవల పిల్లలు ఉన్నారు అన్నారు. ఇంకొక గంటలో పురుడు వస్తుంది. పెద్ద కొడుకు ఈయన ఆ పెద్ద కొడుకు పాప భీమశాస్త్రి బతికాడు. ఈయన రెండో కొడుకు. ఈ రెండో కొడుకు వీధిలో కూర్చుని ఉన్నాడు కుర్చీలో, ఇంకా చిన్నపిల్లవాడు. ఆవిడ ఎందుకో వచ్చి ఆ కొడుకుని అడిగారు, నాయన ఇంకొక గంటలో పురుడు వచ్చేటటువంటి స్త్రీకి పుట్టే పిల్లలు ఆమె ఎలా ఉంటారు అని అడిగారు. ఆయన దగ్గర పుస్తకం అవి ఏం లేవు, ఆయన కూర్చుని ఉన్నారు ఇలా. ఆయన అన్నారా, ఆవిడ బతకదమ్మా, ఆవిడ పిల్లలు కూడా చచ్చిపోతారు అన్నారు. అది పినతండ్రి గారు విన్నాడు. ఒరే వీడు ఇలా చెప్పాడు రా, ఆవిడ అడుగుతున్నదేమో సొంత తల్లి అడిగింది, వీడు అమ్మకి పురుటి సమయం ఆసన్నమైందని తెలిసే చెప్పాడా తెలియక చెప్పాడా? వీడి చేతిలో పంచాంగం లేదు, వీడేమి గణన చేయలేదు, ఎలా చెప్పాడు ఒక గంటలో కానీ పురుడు వస్తే తల్లి పిల్లలు కూడా చనిపోతారని? అని ఏదో పిల్లాడు, పెద్ద దానికి పట్టించుకోవాల్సిన విషయం ఏముందని వదిలేశాడు ఆయన. ఆయన ఒక్కడే విన్నాడు ఆ మాట. ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ గొణుక్కుంది. పోనీలే నాయన, నేను పిల్లలు అలాగే చచ్చిపోతే నోటి మాట అంత శక్తివంతమైన మహాపురుషుడు యొక్క తల్లిని అయ్యి ఉంటాను కదా అంటూ వెళ్ళింది. ఖచ్చితంగా గంట తర్వాత పురుడు వచ్చింది. ఆవిడ 2 పిల్లలు చనిపోయారు. చనిపోగానే ఆ పినతండ్రి గారి ఈ వార్త అందరికీ చెప్పాడు. వీడు పంచాంగం చేత్తో పుచ్చుకోకుండా కన్న తల్లి వచ్చి అడిగితే గంట తర్వాత పురుడు వస్తే తల్లి పిల్లలు ఉండరమ్మా అన్నాడు. పంచాంగం లేకుండా చెప్పాడు. వీడి మాట నిజమైంది కాబట్టి వీడు సత్యవాగ్దురంధరుడు. వీడి నోటి వెంట ఏదైనా మాట వచ్చిందా అయిపోతుంది. కాబట్టి వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి నోటంటే చెడు మాట వచ్చినా ప్రమాదమేనది. ఊరు వాడ అందరూ బంధుజనులు ఏమని పిలిచేవారంటే మాట చేత తల్లిని చంపుకున్న దుర్మార్గుడు అంటుండేవారు. ఆయన దానివల్ల 3 నెలలు మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత తండ్రి గారు క్షేత్ర పర్యటనల గురించి, ఇతర విషయాల గురించి, భక్తి గురించి అదే పనిగా మాట్లాడుతుండేవారు. మాట్లాడతాడేమో పిల్లాడు చూద్దామని. ఎట్టకేలకి 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు.
ఆయనది విశేషమైన సరస్వతీ కటాక్షం. గణపతి యొక్క అంశ చేత జన్మించినటువంటి మహానుభావుడు. నేను మీతో మనవి చేశాను, అరుణాచలంలో పరమేశ్వరుడు 4 స్వరూపాలతో ఉంటాడు అని. ఒకటి, బ్రహ్మ విష్ణువుల మధ్య కలహం తీర్చడానికి జ్యోతిస్తంభంగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వర స్వరూపం. రెండవది కొండ. మూడవది అరుణాచలేశ్వరుడు. నాలుగవది అరుణాచలం కొండలో ఉండేటటువంటి గుహలో ఉండే సిద్ధపురుష స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం. 4 స్వరూపములతో ఉంటాడు అని చెప్పాను. అపిత కుచాంబయ్యి అమ్మవారు ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వరూపంగా రమణ మహర్షి వచ్చారు. గణపతి యొక్క అంశలో కావ్యకంఠ గణపతి మునొచ్చారు. వీళ్ళిద్దరూ అక్కడే కలుసుకోవాలి అరుణాచల క్షేత్రంలో. వీళ్ళిద్దరూ కలుసుకున్న కాలం స్వర్ణయుగం. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు 2 కుమారులతో కలిసి కనపడిన క్షేత్రం ఆ క్షేత్రం. For more videos like this, subscribe Big TV channel.